నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. మనం మొరపెట్టే మన దేవుడు మనలను విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఇర్మియా వలె నమ్మకం నిండిన యథార్థమైన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన దేవుని చెవులకు తాకి అద్భుతమైన జవాబులు వస్తాయి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12-13 వచనాలలో దేవుని వాగ్దానాల నెరవేర్పులో కాల నిర్ణయం ప్రాముఖ్యమైనది. దేవుని విమోచన ప్రణాళిక ప్రకారం నమ్మకమైన తన ప్రజల ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన మాటలను వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఈ వచనాలలో 70 సంవత్సరముల చెర తర్వాత ఒక కొత్త కాల సంపూర్ణత జరుగుతుందని ఇర్మియా ప్రవచించాడు. అప్పుడు మిగిలినటువంటి పరిశుద్ధ జనాంగం మనఃపూర్వకమైన ప్రార్థనతో తనను వెదికేలా దేవుడు వారి మధ్య సంచరిస్తాడు. వారి ప్రార్థనలను విని వాటికి ఉత్తరమిస్తాడు. దేవుడు తన ప్రజల పట్ల గొప్ప కార్యాలు చేయాలని తలంచినప్పుడు ఆయన వారిని గొప్ప ప్రార్థనలోనికి నడిపిస్తాడు. వారి ప్రార్థనలకు జవాబిచ్చే కాలం తరచుగా తన ప్రజల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. 91వ సంకీర్తన 14-16 చరణాలలో దేవుడిని నిజంగా ప్రేమించి లోబడే వారికి ఆయన సమీపముగా ఉండి వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. సమస్తమైన బంధకాల నుండి విడిపిస్తాడు, వారిని గొప్ప చేస్తాడు. అంతేకాదు వారిని సంరక్షించి గౌరవించి సంతృప్తిపరుస్తాడు. ఈ వాగ్దానాలను స్వతంత్రించుకున్నటకు విశ్వాసులమైన మనం ఇర్మియా వలె స్థిరమైన నమ్మకం, యథార్థమైన హృదయం కలిగి ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ దేవుడిని ప్రేమించే వారంగా ఉండాలి. 145వ సంకీర్తన 18వ చరణం. నిజముగా దేవునికి మొరపెట్టేవారు అనగా కపటం లేని నీతి గల హృదయం గల వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అప్పుడు మనం చేసే ప్రార్థనలు మనఃపూర్వకంగా దేవుని చిత్తానుసారమైనవిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రార్థనలు దేవుడు విని వాటికి ఉత్తరమిస్తాడు. ఆమేన్.